గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. సో నైట్ 11:30 ట్రైన్ తీసుకొని మేమైతే రీచ్ అయిపోయాం భద్రాచలం. సో 4:30 AM అయితే భద్రాచలం రోడ్కి అయితే రీచ్ అయ్యాం. అక్కడి నుంచి అకామిడేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవుతుంది. సో ఇక్కడ మొత్తం వసతి గృహాలు అంటారు కదా, సో అవైతే ఉన్నాయి, కాటేజెస్ అనమాట. సో ఈ లొకేషన్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెష్ అయ్యి అలా బయటకు వచ్చాను. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, చాలా చాలా బాగుంది. సో ఐల్ షో యూ. సో ఇక్కడి నుంచి అద్భుతమైన టెంపుల్ విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది భద్రాద్రి రామయ్య టెంపుల్. సో ఇక్కడైతే మొత్తం కాటేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ప్రైవేట్ కాటేజెస్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ భద్రాచలం వస్తే సో అకామిడేషన్ కోసం అయితే ఇక్కడైతే ఈ లొకేషన్లో అయితే స్టే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాటేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము ఎక్కడ స్టే చేసాం అనే అదైతే మీకు చూపిస్తాను. సో మేము స్టే చేసిన కాటేజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఒక కాటేజ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ అయితే నేనైతే పిన్. సో ఇది భద్రాచలంలో మేము తీసుకున్న కాటేజ్, పునర్వసు భవన్. అండ్ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా నేను పిన్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే గోదావరి రివర్ వ్యూస్. గోదావరి రివర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు ఇవాళ. అండ్ బ్యాక్ సైడ్ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ భద్రాచలంలో ఈ లొకేషన్ పేరు ధ్యాన మందిరం రోడ్. ఇక్కడైతే చాలా ప్రైవేట్ అండ్ టెంపుల్ ట్రస్ట్కి సంబంధించిన కాటేజెస్ అయితే ఉన్నాయి. మేము స్టే చేసిన కాటేజ్ పేరు పునర్వసు భవనం. సో ఇది మా 9 మెంబర్స్కి కలిపి 3,000 రూపీస్ అయితే పడింది. అండ్ 7 o'clock సాటర్డే చెక్ఇన్ చేసాం. అండ్ నెక్స్ట్ డే 7 o'clockకి చెక్అవుట్ అయితే చేసాం. సో ఇది ఒక 2 BHK కాటేజ్ అనమాట. సో ఫర్ ఆల్ మీరు ఫ్యామిలీస్తో వస్తే మాత్రం ఇది ఒక కంఫర్టబుల్ స్టే ఇన్ భద్రాచలం. సో ఇది ఎంట్రన్స్ కాటేజ్కి. అండ్ ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. సూపర్ గ్రీనరీ మొత్తం. అక్కడ గోదావరి రివర్ వ్యూస్. అండ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది, మెయిన్ భద్రాద్రి రామయ్య టెంపుల్. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి, అండ్ సెకండ్ ఫ్లోర్లో మా అకామిడేషన్, మా ఫ్లాట్. సో అక్కడికి వెళ్ళి మీకు క్విక్గా ఈ కాటేజ్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఇంకొక చిన్న బుజ్జి వ్యూ పాయింట్. అక్కడ మేము తీసుకున్న కాటేజ్. సో ఇది మా కాటేజ్. మా సుఖేందర్ బ్రో, మా ప్రణీత్ బ్రో, మా హనుమా బ్రో సే హాయ్. సో ఇది కాటేజ్ మెయిన్ హాల్. ఇది మొత్తం కిచెన్ ఏరియా లాగా అనమాట. బట్ కిచెన్ యూటెన్సిల్స్ అయితే ఏం లేవు, ఇది కూడా మేమే తెచ్చుకున్నాం. ఇక్కడ మళ్ళీ సూపర్బ్ వ్యూ పాయింట్. అండ్ ఇప్పుడైతే 2 BHKs ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో ఆల్రెడీ ఉన్నారు. సో ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది మిద్దె మీద వ్యూ. అక్కడైతే గోదావరి రివర్. అండ్ వావ్, చాలా బాగుంది కదా, చాలా గ్రీనరీ ఉంది. రివర్ ఫ్లో కొంచెం తక్కువే ఉంది గోదావరిది. అండ్ ఈ బ్యాక్ సైడ్ భద్రాద్రి రామయ్య టెంపుల్ అయితే ఉంది. దూరంగా మౌంటైన్స్ కూడా ఉన్నాయి. అది ఏ మౌంటైన్ రేంజో నాకు తెలీదు. సో ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్. సో ఈ పునర్వసు భవన్లో అకామిడేషన్కి అయితే మేము టోటల్ 9 మెంబర్స్ వచ్చామన్నమాట. 9 మెంబర్స్ కలిపి 3,000 రూపీస్ పడింది. సో లొకేషన్ అయితే పిన్ చేస్తాను. ఇఫ్ అట్ ఆల్ మీరు వస్తే యూ కెన్ యూజ్ ఇట్. అది చిన్న కాటేజ్ వ్లాగ్. సో దీనైతే ఇక్కడ ఎండ్ చేసి మా వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు. సో అందరూ అయిన తర్వాత సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్. సో దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఐ డోంట్ నో. సో చూడాలి. సో ఇదైతే కంటిన్యూ అయితే చేస్తాను. సో స్టే ట్యూన్డ్. మళ్ళీ అయితే రండి.